ఈ బిల్లుకు సంబంధించి ఇంటోటో నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రాజకీయాలతో నిమిత్తం లేదు, భావ స్వేచ్ఛకు సంబంధించింది, అలాగే భాషకు సంబంధించి, లేకుంటే కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగం పైన అన్ని రకాలుగా దాడులు చేయటానికి ఉండేటువంటి బిల్లు ఇది బ్రిటిష్ కాలంలో, ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఉండేవి. ఇందులో సరైనటువంటి స్పష్టత లేదు. ఇప్పటికే ప్రజాస్వామ్యం నిర్బంధంలో బంధించబడింది. కేంద్రం నిర్బంధం ఇప్పటివరకు ఉంది. కేంద్రానికి తోడు ఇప్పుడు రాష్ట్రం కూడా తోడైతే ఇక చెప్పుకోవడానికి ఎవరికి ఉండదు. ఇప్పుడు యూపీఏ చట్టం ఒకటి ఉంది అధ్యక్ష. ఎందుకు ఎప్పుడు ఎవరినైనా పెట్టేయచ్చు. ఇప్పుడు వరవరరావు గారు అక్కడే ఉన్నాడు లోపల, ఎప్పుడైనా పెట్టవచ్చు. యూపీఏ పేరుతోనే నోరు లేని అనేక మందిని లోపల పెడుతున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. అలాగే ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఎన్ఐఏ కింద ఎప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారు, వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య మావోయిస్ట్ లీడరు చనిపోతే ఓ సంతాప మీటింగ్ పెట్టినందుకు సిపిఐ లీడర్ల మీద కూడా కేసు పెట్టారు. మందపావన్ అని సిద్దిపేట జిల్లా సెక్రటరీ. నేను కూడా వెళదాం అనుకున్నా. వాస్తవంగా అప్పుడు మావోయిస్ట్ లీడర్ చనిపోయినప్పుడు నేను కూడా వెళదాం అనుకున్నా, వెళ్ళలేకపోయా. అంటే ఆనాడు చనిపోయినప్పుడు వెళ్ళి సంతాపం చెప్తాం. ఇలా హేటు సంబంధించి ఇది కేవలం ఒక మతం పైన ఇంకో మతాన్ని రుద్దవచ్చు, ఒక భాష పైన ఇంకో భాషను రుద్దుకోవచ్చు. సపోజ్ ఏదైనా అల్లా అని ఆయన చెప్పిన బోధనలు ఈ యాంగిల్లో కరెక్ట్ కాదని హేతువాది ఎవరైనా అన్నారనుకోండి, ఇమీడియట్గా ఆయన మీద కేసు పెడతారు. రాముడు చెప్పింది ఇది కాదు, మీ నిర్వచనం తప్పని అన్నారనుకోండి, ఇమీడియట్గా కేసు పెడతారు. జీసస్ బైబిల్లో చెప్పిన సారాంశం దాన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారు అని చెప్పారనుకోండి, ఇమ్మీడియట్గా కేసు పెడతారు. ఆ విధంగా ఒక మతపరమైన అంశాలు కానీ, లేకుంటే ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాం అధ్యక్ష, బయట చూస్తున్నాం, పొలిటికల్ వెన్యూస్ మీద, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద, బహిరంగ సభల్లో చూస్తున్నాం. ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత చివరికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా మెన్షన్ చేస్తూ తిట్టుకునే విధంగా